సినిమా మొదట్లో మనం సామ్ అనే పాత్రను పరిచయం చేసుకుంటాం. సామ్ క్యాన్సర్ రోగి, చాలా కాలంగా నర్సింగ్ హోంలో నివసిస్తోంది. ఆమెకు తనకు ఇంక ఎక్కువ సమయం లేదని తెలుసు. కాబట్టి జీవితంలో ఏమీ ఆసక్తి లేదని, ప్రయోజనం లేదని భావిస్తుంది. ఎక్కడికి వెళ్లాలనే ఆసక్తి ఆమెకు లేదు. నర్సింగ్ హోం అధిపతి రాబిన్, సామ్ను ఒక ట్రిప్కి తీసుకువెళ్లేందుకు చాలా కష్టపడతాడు. రాబిన్ నర్సింగ్ హోంలోని రోగులందరినీ థియేటర్కి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తాడు. కాని సామ్ మాత్రం తను చెప్పిన రెస్టారెంట్లో పిజ్జా తినిపిస్తానని మాటివ్వగానే మాత్రమే అతనితో వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి బస్సులో ఎక్కి న్యూయార్క్ నగరానికి బయలుదేరతారు. ఆ రోజున న్యూయార్క్ నగరంపై అనేక ఫైటర్ జెట్లు ఎగురుతుంటాయి. ఇది సాధారణంగా ఉండే విషయం కాదు. కాని ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. థియేటర్ షో ప్రారంభమవుతుంది. సామ్ థియేటర్లో హెన్రీ మరియు అతని కుటుంబంతో స్నేహం చేస్తుంది. వారు షో మధ్యలో చాలా మాట్లాడుతారు. కాని అయినా సామ్కి ఆ షో బోరింగ్గా అనిపిస్తుంది. ఆమె ఆసక్తి కోల్పోయి థియేటర్ నుండి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఒక దుకాణానికి వెళుతుంది. సామ్ కొన్ని చాక్లెట్లు కొంటుంది. ఆ సమయంలో రాబిన్ భయంతో ఆమెను పట్టుకుని త్వరగా నగరం నుంచి బయలుదేరాలని చెప్తాడు. రాబిన్ చుట్టుపక్కల ప్రతిదీ మెసేజ్లు పంపిస్తున్నాయంటూ సామ్కు హెచ్చరిస్తాడు. అందుకే అతను పిజ్జా కూడా కగలడని చెప్తాడు. సామ్ వెంటనే బస్సు ఎక్కుతాడు. అయితే బస్సు కదిలేయగానే అతను ఇతర ప్రయాణికులు అతనిని విచిత్రంగా చూస్తున్నారని గమనిస్తాడు. బస్సు కిటికీకి చూసినప్పుడు ఆకాశంలో వేలాది ఉల్కలు భూమివైపు పడుతున్నాయని కనిపిస్తుంది. మరియు ఒక దగ్గరలో మెట్రోయిడ్ కింద పడుతుంది. దాని పేలుడు వల్ల బస్సు నల్లటి పొగతో నిండిపోతుంది. అందుకే ఏదీ కనిపించదు. సామ్ బస్సునుంచి దిగి చుట్టూ ఉన్న వ్యక్తులు గ్రహాంతరవాసులతో ఎత్తుకెళ్లబడుతున్నారని చూస్తాడు. సామ్ సరిగ్గా గ్రహాంతరవాసులు కొన్ని వ్యక్తులను అటువంటి రకమైన విధంగా తీసుకెళ్తున్నారని గమనిస్తాడు. కొంతమంది గ్రహాంతరవాసులు ఇతర వ్యక్తులపై దాడి చేస్తారు. సామ్ వారి ప్రాణాలను కాపాడేందుకు పరుగెత్తుతాడు. ఆ సమయంలో ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది. దాని కారణంగా సామ్ స్పృహ కోల్పోతాడు. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది థియేటర్లో కలుసుకున్న హెన్రీ కుటుంబం. హెన్రీ ఈ సమయంలో సామ్ ముఖంపై తన చేతిని ఉంచి నిశ్శబ్దంగా ఉండమని చెప్పాడు. ఈ సమయంలో థియేటర్లో చాలామంది ఉన్నారు. వారు శబ్దం చేస్తే గ్రహాంతరవాసులు తమపై దాడి చేస్తారని అందరికీ తెలుసు. అందుకే అందరూ చాలా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సామ్ అక్కడ రాబిన్ను కూడా కలుస్తుంది. రాబిన్ ఆమెను కౌగిలించుకుని చాలా ఏడుస్తున్నాడు. ఈ గందరగోళంలో రాబిన్ తన పిల్లిని కలుసుకున్నాడు. అప్పుడు హెలికాప్టర్ నుండి ఒక ప్రకటన వినబడుతుంది. దాని ద్వారా ఈ గ్రహాంతరవాసులు కేవలం ఈ నగరంపై మాత్రమే దాడి చేసినట్లు తెలుస్తుంది. గ్రహాంతరవాసులు చూడలేరు, కాబట్టి వారు శబ్దాన్ని అనుసరించి మానవులపై దాడి చేస్తారు. ఒక వ్యక్తి నిశ్శబ్దంగా ఉంటే అతను రక్షించబడవచ్చు. వారికి రక్షణ ఇవ్వటానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది. అయితే హెలికాప్టర్ల శబ్దంతో చాలామంది గ్రహాంతరవాసులు థియేటర్ వైపు రాపిడిగా వస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా సామ్ యొక్క పిల్లి ఆమె నుండి పారిపోతుంది. సామ్ పిల్లి శబ్దం చేస్తే అది గ్రహాంతరవాసులను ఆకర్షించగలదని భయపడ్డాడు. దురదృష్టవశాత్తు ఆమె భయపడింది. పిల్లి శబ్దం చేసింది. దీంతో గ్రహాంతరవాసులు తలుపు పగులగొట్టి థియేటర్లోకి వచ్చారు. వారు ఇక్కడ ఉన్న వారిపై దాడి చేయకముందే హెలికాప్టర్ శబ్దం వచ్చినప్పుడు గ్రహాంతరవాసులు తమ వైపుకు తిరుగుతారు. సామ్ మరియు కొందరు వ్యక్తులు ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సామ్ గ్రహాంతరవాసులకు కళ్ళు లేవని గుర్తించి తనను తాను శుభ్రం చేసుకుని తదుపరి చర్యను నిర్ణయించుకోవడానికి వాష్రూంకి వెళ్ళింది. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రజలను రాత్రికి వంతెనల నుండి దూరంగా ఉండమని హెచ్చరించింది. ఎందుకంటే వంతెనలను ధ్వంసం చేయడానికి నిర్ణయించారు. ఈ చర్యతో గ్రహాంతరవాసులు ఇతర నగరాలకు వెళ్లకుండా కట్టడి చేయాలనుకున్నారు. సామ్ మరియు మరికొందరు నగరాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. నగరంలో వంతెనలు బాంబుల కారణంగా ధ్వంసమైపోయి నగరం పూర్తిగా నాశనమైందని చూసి ఆశ్చర్యపోయారు. ఈ సమయంలో భయంతో ఒక వ్యక్తి
ఇప్పుడు ఎవరు ఉండరు, మేమంతా చనిపోతాము అని అరవడం ప్రారంభించాడు. హెన్రీ అతనిని ఆపడానికి ప్రయత్నిస్తాడు, కాని దురదృష్టవశాత్తు అతడిని చంపివేస్తాడు. హెన్రీకి ఇలాంటి ఉద్దేశ్యం లేకపోయినప్పటికీ ఇది ఒక దురదృష్టకర సంఘటనగా మారుతుంది. అందరూ హెన్రీని థియేటర్లోకి తీసుకెళ్లి ఆలోచనలో పడతారు, ప్రభుత్వం వారిని రక్షించగలదా లేదా అని. ఇది జరుగుతున్న సమయంలో థియేటర్లోని సౌర బ్యాటరీల శబ్దం పెద్దగా వినిపించడం ప్రారంభమవుతుంది. ఈ శబ్దం గ్రహాంతరవాసులను ఆకర్షించవచ్చని ఆలోచించి రాబిన్ దాన్ని ఆపడానికి వెళ్తాడు. అతను సక్సెస్ఫుల్గా దాన్ని ఆపినా గ్రహాంతరవాసులు అతనివైపు ఆకర్షితులై దారుణంగా దాడిచేసి అతన్ని చంపేస్తారు. సామ్ రాబిన్ మరణంతో తీవ్రంగా బాధపడుతుంది. రాబిన్ ఆమెకు చాలా ముఖ్యమైన వ్యక్తి, ఏకైక స్నేహితుడు మరియు కుటుంబం లేని సామ్ తన జీవితంలో ఈ పెద్ద కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతుంది. ఆమె మనసులో ఒకటే ఆలోచన ఉంది, తన ప్రియమైనవారంతా ఒకరి తర్వాత ఒకరు ఆమెను విడిచిపెడతారు మరియు చివరకు ఆమె కూడా చచ్చిపోతుంది. ఈ విషాదాన్ని మోస్తూ సామ్ ఉదయాన్నే నిశ్శబ్దంగా నగరాన్ని పరిశీలించడానికి బయలుదేరుతుంది. సాధారణ దుకాణానికి వెళ్లి కొన్ని ఉపయోగకరమైన వస్తువులు, ఆహారం మరియు ఔషధాలను కొనుగోలు చేస్తుంది. ఫౌంటైన్ వద్ద ఉన్న పార్క్కి వెళ్లి అక్కడ కూర్చుని తినాలని నిర్ణయించుకుంది. నీటి శబ్దం ఆమె తినే శబ్దాన్ని అణచివేస్తుంది. ఆమె ఒంటరితనం మరింత గాయమవుతుంది. అయితే ఫౌంటైన్ వద్ద దాగవున్న ఇద్దరు చిన్నపిల్లలను చూసి గ్రహాంతరవాసుల నుండి తప్పించుకునేందుకు వారు నిన్నటి నుండి అక్కడే ఉన్నారని అర్థమవుతుంది. సామ్ తన ఆహారాన్ని వారితో పంచుకుంటుంది. ఆ సమయంలో హెలికాప్టర్లు తిరిగి నగరానికి వస్తాయని ఆమె ఆశిస్తుంది. అందులో మరో ప్రకటన విడుదల అవుతుంది. శాస్త్రవేత్తలు గ్రహాంతరవాసుల 2 ప్రధాన బలహీనతలను కనుగొన్నారు. ఒకటి, వారికి కళ్ళు లేవు, అందువల్ల వారు చూడలేరు. రెండవది, వారు నీటికి భయపడతారు, ఈత తెలియదు. ప్రభుత్వం ఇప్పటికే వంతెనలను ధ్వంసం చేసింది. ఇప్పుడు నగరంలోని ప్రజలు నీటిమార్గం ద్వారా తప్పించుకోవచ్చు, కాని గ్రహాంతరవాసులు నగరంలోనే చిక్కుకుపోతారు. ప్రభుత్వం పడవలను పంపి ప్రజలను రక్షిస్తుంది. గ్రహాంతరవాసుల దృష్టిని మళ్లించడానికి నగరంలో సందడి చేయడం ప్రారంభిస్తుంది. ఈ సందడిని ఉపయోగించుకొని ప్రజలంతా పడవలకు చేరుకుంటారు. సామ్ కూడా పిల్లలిద్దరినీ రక్షించేందుకు పడవలకు తీసుకువెళుతుంది. అయితే సామ్ చివరికి తన బాధను, ఒంటరితనాన్ని స్వీకరించి పిల్లల్ని రక్షించిన తర్వాత తన చావును ఎదుర్కొనేందుకు వ్యతిరేక దిశలో నడవడం ప్రారంభిస్తుంది. సామ్ తన జీవితంలోని అన్ని ముఖ్యమైన జ్ఞాపకాలను, ముఖ్యంగా తన కుటుంబంతో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకుంటోంది. రాబిన్ మరణంతో తీవ్రంగా కలత చెందిన సామ్ తన జీవితానికి చివరి అంకం ప్రారంభమవుతుందని అర్థం చేసుకుంది. కాని సామ్కి ఈ నగరంతో అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకే ఆమె ఈ నగరాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. ఆమె ఇష్టమైన జ్ఞాపకాలతో, ప్రత్యేకించి తండ్రితో కలిసి గడిపిన దృశ్యాలతో ఇక్కడే తన ఆఖరి రోజులను గడపాలని నిర్ణయించుకుంది. తన చివరి కోరికగా ఆమె తండ్రితో ఇష్టపడిన రెస్టారెంట్లో పిజ్జా తినాలని భావిస్తుంది. అయితే నగరంలో జరుగుతున్న గొడవలు, భయాలు మరియు గ్రహాంతరవాసుల దాడులతో పరిస్థితి ఇంకా కఠినంగా మారింది. మనుషుల గందరగోళం, అరుపులు మరియు గ్రహాంతరవాసుల దాడులు నగరాన్ని మరింత భయంకరంగా మారుస్తున్నాయి. ఈ గందరగోళంలో సామ్ కూడా చిక్కుకుంటుంది, తనను రక్షించుకోవడానికి కష్టపడుతుంది. ఈ సమయంలో వర్షం ప్రారంభమవుతుంది. ఇది గ్రహాంతరవాసుల పట్ల మానవులకు ఒక మంచి సంకేతంగా మారుతుంది. గ్రహాంతరవాసులు నీటికి భయపడటంతో వారు దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఒక వ్యక్తి, ఎరిక్, సామ్ను కలుస్తాడు. అతను సామ్ను రక్షించడానికి మరియు ఈ నగరాన్ని విడిచి వెళ్లడానికి ఆహ్వానిస్తాడు. కాని సామ్ తన నగరాన్ని విడిచి వెళ్లడానికి ఇష్టపడదు. చివరికి సామ్ మరియు ఎరిక్ వర్షం నుండి రక్షణ పొందడానికి సామ్ ఇంటికి వెళతారు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వారు ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొంత సేదదీరుతారు. ఈ సమయంలో ఎరిక్ తన గురించి, తన న్యాయవాది వృత్తి గురించి చెప్తాడు. అలాగే సామ్ కూడా తన జీవితంలోని అనుభవాలను పంచుకుంటుంది. క్యాన్సర్ కారణంగా తన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని సామ్ చెప్పినప్పుడు ఎరిక్ విస్మయానికి గురవుతాడు. సామ్ చివరి రోజుల్లో
ఆమె తండ్రితో గడిపిన ప్రత్యేకమైన జ్ఞాపకాలతో, తన ప్రియమైన నగరంలోనే తన ఇష్టమైన పిజ్జాతో ఆఖరి రోజులు గడపాలని కోరుకుంది. చివరకు సామ్ నగరాన్ని విడిచి వెళ్లకుండానే తన చివరి కోరికను సాకారం చేసుకుంది. కాని అనుకున్న విధంగా ముగిసిన తర్వాత సామ్ ఎరిక్తో మాట్లాడకుండా తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి తను అతనికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆమె పాతకాలపు లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదువుతూ నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంది. కాని అనుకోకుండా తన పిల్లి ఏదో వెనుక చూస్తుందనిపించగా సామ్ వెనక్కి చూసి కంగారుపడింది. అది ఎరిక్. నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఇక్కడ ఉండకూడదు. నన్ను ఫాలో అవ్వొద్దు, సామ్ అతనిపై కోపంగా అంటుంది. అప్పుడు వారిద్దరూ వాదించుకుంటున్నప్పుడు ఒక డెస్క్ పొరపాటున కిందపడిపోయి పెద్ద శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి గ్రహాంతరవాసులు వారి వైపుకు దూసుకొస్తారు. వారిద్దరూ వేగంగా అక్కడినుంచి పారిపోతారు. మరో భవనంలో దాక్కోవాలని ప్రయత్నిస్తారు. కాని తలుపు బ్రీఫ్కేస్లో ఇరుక్కుపోయింది. ఎరిక్ చాలా కష్టపడి తలుపును తెరుస్తాడు. కాని ఈ శబ్దం మరిన్ని గ్రహాంతరవాసులను ఆకర్షిస్తుంది. వారు తప్పించుకోవడానికి ఎరిక్ కార్ల అద్దాలను రాళ్లతో పగలగొడుతూ గ్రహాంతరవాసుల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాడు. వారు ఎలాగోలా సబ్వే స్టేషన్కి చేరుకుంటారు. కాని అక్కడ ఒక గ్రహాంతరవాసి వారి పట్ల దృష్టి సారించి వారిని మరింత ఇబ్బందుల్లో పడేస్తాడు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏమీ దారి లేకపోవడంతో సామ్, ఇలాగో చనిపోతాం. ముందు మనం నీటిలోకి దూకితే బయటపడే ఛాన్స్ ఉంటుంది అని ఎరిక్ను ఉత్సాహపరుస్తుంది. గ్రహాంతరవాసి వారిని పట్టుకునేలోపు సామ్ మరియు ఎరిక్ ఇద్దరూ నీటిలోకి దూకి ఈతరాని గ్రహాంతరవాసి నీటిలో మునిగిపోతాడు. ఎరిక్, సామ్ ఇద్దరూ కష్టంమీద ఈత కొట్టి అవతలి వైపుకు చేరుకుంటారు. సామ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. అందుకే ఎరిక్ ఆమెను సమీపంలోని చర్చికి తీసుకెళ్లి సామ్కి మందులు తెచ్చేందుకు ఫార్మసీకి వెళ్తాడు. తిరిగి రాగానే ఎరిక్ వెనుక సామ్ పిల్లిని చూస్తాడు. అది కూడా ఫార్మసీకి అతనిని ఫాలో అయింది. ఫార్మసీ నుండి మందులు తెచ్చి ఎరిక్ సామ్కి ఇంజెక్షన్ ఇస్తాడు. కొంత సమయం తర్వాత సామ్ కాస్త మెరుగుపడుతుంది. సామ్ తను ఆలోచిస్తుండగా మెల్లగా స్పృహలోకి వచ్చింది. ఇంతలో ఎరిక్ ఆమె పక్కన కూర్చుని తనలో ఉన్న ఆందోళనను దాచే ప్రయత్నం చేస్తున్నాడు. నాకన్నా ముందు ఇల్లు వెళ్ళిపోయినట్టుంది, సామ్ తేలిగ్గా నవ్వుతూ చెప్పింది. కాని ఈ ప్రపంచంలోకి వెళ్లడానికి ముందు నా తండ్రికి ఇష్టమైన రెస్టారెంట్లో పిజ్జా తినాలనిపించింది. ఎరిక్ అది విన్నాడు. కాస్త సమయాన్నిచ్చి అప్పుడు స్నేహపూర్వకంగా నవ్వుతూ చెప్పాడు, అందులో పెద్ద విషయం లేదు మిస్. నేను నీ కోరిక నెరవేర్చుతాను. చర్చిని వదిలి బయటకు రాగానే ఇద్దరూ ఆ రెస్టారెంట్ కోసం వెతకడం ప్రారంభించారు. కాని దురదృష్టవశాత్తు ఆ రెస్టారెంట్ పూర్తిగా కాలిపోయింది. సామ్ చిన్నగానే నిరుత్సాహపడ్డా. కాని ఎరిక్ మాత్రం ఆలోచనతో ఉన్నాడు. ఈ పిజ్జా నీకు దొరక్కపోతే నేను ఇంకెక్కడైనా దొరికిస్తాను అని అతను చెప్పాడు. సామ్ను భద్రంగా మరో భవనంలో కూర్చోబెట్టి ఎరిక్ కాస్త గారికి వెళ్లి కొన్ని పిజ్జాలు తెచ్చాడు. ఇద్దరూ ఆ పిజ్జాలను తింటూ ఆ మధురమైన క్షణాల్లో సంతోషంగా నవ్వుకుంటున్నారు. చాలా కాలం తర్వాత సామ్ నిజంగా సంతోషంగా ఉంది. అయితే ఆ సంతోషం మధ్యలో సామ్ ఒక విషయం అర్థం చేసుకుంది. ఇక్కడ ఎరిక్ తన పిల్లి కాపాడాల్సింది ఉంది, చనిపోవడం కాదు. సామ్ కిటికీలోంచి బయట చూసి చివరి పడవ నీటిలోకి వెళ్ళినట్లు గమనించింది. వదిలి వెళ్లిన తర్వాత ఈ నగరం మొత్తం నాశనం చేయబడుతుందని ఆమెకు తెలుసు. ఆమె వెంటనే ఎరిక్ని, తన పిల్లిని అక్కడ నుండి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. నాకు ఎలాగూ సంతోషముంది, కాని మీరు బతకాలి అని సామ్ ఎరిక్ని పిలుస్తూ చెప్పింది. నేను గ్రహాంతరవాసులను దృష్టి మరలిస్తాను, నువ్వు మాత్రం పిల్లితో పాటు బయటకు పో. సామ్ ఒక ఇనుప రాడ్ తీసుకొని కారు అద్దాలను పగలగొడుతూ గ్రహాంతరవాసులను తన వైపు ఆకర్షిస్తుంది. ఈ క్రమంలో ఎరిక్ తన పిల్లిని రక్షిస్తూ పడవ వైపుకు పరుగెత్తడం మొదలుపెడతాడు. అతని ప్రతి కదలిక గ్రహాంతరవాసులను మరింత ఆకర్షిస్తుంటుంది. కాని చివరికి ఎరిక్ నీటిలోకి దూకి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. దూరంలో ఉన్న సామ్ అతని ఈ ధైర్యాన్ని చూసి నిశ్చయంగా ఆనందిస్తుంది. ఎరిక్, పిల్లి ఇద్దరూ ప్రాణాలతో బయటపడినప్పుడు సామ్ తన చివరి ప్రయత్నం విజయవంతమైనట్లుగా అనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత
ఎరిక్ సామ్ జాకెట్లో ఒక చిన్న నోటు కనుగొంటాడు. దానిలో సామ్ రాసింది, నిన్ను కలిసినప్పుడు నా జీవితానికి ఒక అర్థం వచ్చింది. చివరికి నేను నా ప్రయత్నంతో నీ ప్రాణాలను రక్షించగలిగాను. ఈ క్షణంలో ఎరిక్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. చివరి సీన్లో సామ్ తను ఎంతో ఇష్టపడే పాటలను వినడం చూస్తాము. ఆమె హెడ్ఫోన్స్ విప్పి రేడియో వాల్యూమ్ని మాక్సిమం చేయడంతో గ్రహాంతరవాసులు ఆమె వైపు చుట్టుముట్టడం ప్రారంభిస్తారు. ఆ చివరి క్షణాల్లో సామ్ తన కళ్లను మూసి నవ్వుతూ తన కదిలిన ప్రయాణాన్ని ముగిస్తుందని తెలిసి తను సంతోషిస్తుంది.